చనిపోయిన వ్యక్తులలో ముస్లిమ్స్ కూడా ఎక్కువ శాతంగానే ఉన్నారు అని చెప్పి ఒక వాదన వింటా ఉంటాం కదా మనం, వాస్తవం అది? కసబ్ అనే వ్యక్తి ముంబైకి వచ్చి ఉగ్రదాడి చేసిండు. ఆ రోజు 100 మందిని పొట్టన పెట్టుకున్నాడు. ఆ 100 మందిని పొట్టన పెట్టుకున్న తర్వాత కూడా మన దేశంలో అతనికి, మన దేశీయుడే అతనికి ఒక లాయర్గా నించొని అతను మంచోడు అని చెప్పి అతని తరఫున మాట్లాడాడు. అది మన చట్టం, అది మన న్యాయం. న్యాయం ఎవరికైనా మంచిగా ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి కూడా వాడు చనిపోయేంత వరకు, వాడు దొంగ అయినా సరే, దొరైనా సరే, శత్రువు అయినా సరే, వాడిని మంచిగా స్వీకరించాలి, వాళ్ళకు మంచిగా చూడాలి, మాట్లాడాలి అని చెప్పే మన న్యాయం చట్టం. అట్లాంటి న్యాయం చట్టంలో మనం ఉంటూ ఇప్పటికీ కూడా మన దేశంలోనే గుంట నక్కలు లాగా, ద్రోహులు లాగా, నిన్ను నేను పొడుస్తాను, నువ్వు పొడుస్తానంటే బయటోడు వచ్చి డెఫినెట్గా పొడుస్తాడు. మనలో మనం ఐకమత్యంతో ఉండకపోతే ఎప్పటికైనా వేరే వాడు వస్తాడు. అంటే ఇది బీజేపీ యొక్క వైఫల్యం వల్లనే ఈ సంఘటన జరిగిందని అయితే మీరు దీన్ని యాక్సెప్ట్ చేస్తలేదు. ఎందుకంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయింది లేదా ఆర్మీ వ్యవస్థ ఫెయిల్ అయింది అని అంటే దీనికి ఏం చెప్తారు మీరు? అదే సామెత ఉంటుంది కదా, ఇంట్లో దొంగను పట్టుకోవాలంటే ఆ ఈశ్వరుడు కూడా కాపాడలేదు. ఇంట్లోనే దొంగ ఉన్నాడు, నీ సొంతమోడే దొంగను పెట్టుకొని బయటోడిని గురించి అని లాభమేంది? ఇంట్లో ఇల్లు జాగ్రత్త అని చెప్పి నీ తమ్మునికో ఎవరికో నువ్వు ఏమంటారు తాళాలు ఇచ్చేసిపోయావు, వాడే దొంగతనం చేస్తే ఎవరికి చెప్పుకుంటాం మన బాధని? అట్లాగే ఈరోజు మన దేశం ఉంది. ఇది నేననే మాటలు కాదు, మీరు నార్మల్గా మీడియాలలో చూడండి, ఇంటెలిజెన్స్ వాళ్ళందరినీ చూడండి. మన భారతదేశంలో ఇప్పటికీ కూడా బంగ్లాదేశీయులు ఎంతమంది ఉన్నారు? వాడు ఎవడో, అసలు వాళ్ళకి పాస్పోర్ట్ లేదు, ఏమీ లేదు, ఓపెన్గా వస్తున్నారు, ఆధార్ కార్డులు తీసుకుంటున్నారు, రేషన్ కార్డులు తీసుకుని ఓట్లు కూడా ఇస్తున్నారు వాళ్ళు.